అసెంబ్లీని అబద్ధాల సభగా మార్చినటువంటి రేవంత్ సర్కారు గవర్నర్ ప్రసంగాన్ని బూటకాలతో నింపింది ఎందుకు? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ గద్దెనెక్కినాక తొలి అసెంబ్లీ సెషన్స్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఫైలుపై సీఎం సంతకం చేసిండు. మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది? బరాబర్ ప్రశ్నిద్దాం. రాష్ట్రంలో అడ్రస్ లేని పథకాలను అమలు చేస్తున్నట్టు రేవంత్ సర్కారు ఎందుకు చెబుతున్నది? ప్రజల తరపున బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే ఎందుకు వణుకు పుడుతున్నది? బరాబర్ నిలదీద్దాం. సభ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? బరాబర్ అడుగుదా. రైట్. పవిత్రమైన తెలంగాణ శాసనసభను రేవంత్ సర్కారు అబద్ధాల సభగా మార్చిండు. అబద్ధాలు, తప్పుడు లెక్కలు, తమవి కాని ఘనతలతో గవర్నర్ ప్రసంగాన్ని నింపేసింది. ఇక బడ్జెట్ సమావేశాలను రేవంత్ సర్కారు ఏకపక్షంగా నిర్వహిస్తోంది. ప్రజల తరపున బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే పదే పదే మంత్రులు అడ్డు తగిలి తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. లెక్కలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు సర్కారు దగ్గర సమాధానమే లేదు. అసలు అభివృద్ధి అబద్ధం, సంక్షేమం సర్వనాశనం, పెట్టుబడులు బూటకం, ఇవే 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కారు సాధించినటువంటి ఘనతలు. రాష్ట్రంలో అమలు కాని పథకాలను అమలు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం నిస్సిగ్గుగా చెబుతోంది. మొత్తంగా రేవంత్ సర్కారు తీరు చూస్తుంటే శాసనసభ నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తలేదు, సర్కార్ నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎండగట్టింది. రేవంత్ సర్కారు అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో సమరగర్జన చేశారు. ప్రతి విషయంపై ఆధారాలతో సహా సభకొచ్చినటువంటి కేటీఆర్ మంత్రులను ఏకి పారేశారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చెప్పినటువంటి అభయహస్తం ఏమైంది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పాలిట అది భస్మాసుర హస్తంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. బరాబర్ అడుగుదాం. తెలంగాణ సర్కారు వైఖరితో కానీ ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారంటీలు మాత్రం ఇంటికి రావడం లేదు అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, 3వ బడ్జెట్ ఎల్లుండి 20వ తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? రేవంత్ సర్కారు వైఖరితో గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా పోయిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ గద్దెనెక్కినాక తొలి సమావేశాల్లోనే 6 గ్యారంటీలు చట్టబద్ధతపై సంతకం చేశామని గొప్పలు చెప్పుకున్నారు. మరి 2.5 ఏళ్లుగా ఇన్ని సమావేశాలు జరుగుతున్నాయి. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఫైలు ఎక్కడ పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. లో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా, శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. నేను ఒక్క విషయం కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ 15 డిసెంబర్ 2023 నాడు, ఆనాడు ఇదే సభలో తమరి నాయకత్వంలో ఆ రోజు ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను. ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా?
ఇటు సంక్షేమ పథకాలపై అడ్డగోలు అబద్ధాలు చెబుతున్న రేవంత్ ప్రభుత్వం శాసనసభలో అడ్డంగా బుక్కయ్యింది. ఆడబిడ్డలకు 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి ప్రగల్భాలు పలికారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. భట్టి చెప్పిన మాట నిజమైతే ఆర్డర్ కాపీ చూపించాలన్నారు. మరుక్షణం సభలోనే తాను రాజీనామా చేస్తానని కూడా సవాల్ చేశారు. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు భట్టి రాజీనామా చేయాలని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని. అంతే కదా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాస్త్రం లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రపంచ ఎన్నికల చరిత్రలో ఎక్కడా జరగనటువంటి మేనిఫెస్టో మోసాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు కేటీఆర్. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజలను నమ్మించారు. కానీ గద్దెనెక్కి 2.5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ 6 గ్యారెంటీలకు దిక్కులేదన్నారు. అందుకే 420 వరల్డ్ కప్ అని పెడితే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష. అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి. చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష. నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. తెలంగాణలో ప్రజల ఆస్తులను సీఎం రేవంత్ రెడ్డి జీరో వాల్యూ చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే ప్రజల దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి మాటకు సైతం జీరో వాల్యూనే ఉందన్నారు. ఇంత దుర్మార్గమైన పాలన దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రజల విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష? ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష. అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష, ఇందులో గంభీరమైన మాట, కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? గవర్నర్ ప్రసంగంలో తప్పులను అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఐటీ ఎగుమతులు ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి తప్పుడు లెక్కలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అసలు శాసనసభ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు ఏమన్నా మంచి విషయాలు ఉంటే చెప్పండి అన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్ బాబు గారు? మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం? గవర్నర్ ప్రసంగంలోంచే కోట్ చేస్తున్నా నేను. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష, 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు, 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? దావోస్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ల పేరుతో రేవంత్ సర్కారు పెట్టుబడుల నాటకాలు ఆడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గవర్నర్ ప్రసంగంలో ఆత్మస్తుతి చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని సభలో కేటీఆర్ నిలదీశారు. అసలు మీరు చెప్పినటువంటి పెట్టుబడుల స్టేటస్ ఏంటో ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ సర్కారు పెట్టుబడుల కట్టుకథలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకో మాట అధ్యక్ష, మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెరచ్చి అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ శ్రీధర్ బాబు గారు, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లునే అంటే ఒక్క గ్లోబల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్, అందులో చెప్పారు అధ్యక్ష, మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ దీస్ మిస్టేక్స్ శ్రీధర్ బాబు గారు. మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది? గ్లోబల్ సమిట్ తర్వాత దావోస్ 3 టూర్లు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నా, వారు ఇక్కడే ఉన్నారు, దయచేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు నిజంగా అనౌన్స్ చేశారు, ఎన్ని ఎంఓయూలు అనౌన్స్ చేశారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏది నిజము ఏది అబద్ధం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మాటలేమో లక్షల కోట్లు, చేతలు చూస్తే టీఎస్ ఐపాస్, మీ వెబ్సైటే, నాది కాదు, టీఎస్ ఐపాస్ వెబ్సైట్ చూస్తేనేమో పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 10 years అని చెప్తా ఉంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తే రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒకవైపు న్యాయస్థానాల్లో ఫార్మాసిటీ రద్దు చేయలేదని చెబుతున్న సర్కారు, మరోవైపు ఫ్యూచర్ సిటీ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. అసలు ఇప్పటికే ఉన్న సిటీని సర్వనాశనం చేస్తున్న రేవంత్ సర్కారు ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ఫార్మా సిటీ కోసం మా ప్రభుత్వం ఆనాడు 14,000 ఎకరాలు సేకరించింది అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు భట్టి విక్రమార్క గారు అక్కడ పాదయాత్ర చేశారు, చేసి అక్కడ అనౌన్స్ చేశారు అధ్యక్ష, ఏమని? ఫార్మా సిటీ భూములు వెనక్కిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తాం. ఇవాళ అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఇంకేదో పేర్లు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, కోర్టులో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అధ్యక్ష. కోర్టులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఫార్మా సిటీ రద్దయిందా అని కోర్టు అడిగింది అధ్యక్ష, హైకోర్టు. లేదు రద్దు కాలేదన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ బయట ఏం చెప్తున్నారు అధ్యక్ష? లేదు అది మొత్తం 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ. తర్వాత దాని చుట్టూ ఒక 56 గ్రామాలు కలిపేసినాం, 30,000 ఎకరాలు, 90,000 ఎకరాలు, 760 స్క్వేర్ కిలోమీటర్లు నిన్న గవర్నర్ గారితో చెప్పించారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో పోరాటం చేసిన మీరు ఏ రకంగా మరి కాలుష్యకారక పరిశ్రమలు మధ్యలో పెట్టి చుట్టూ ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట.